Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. సో మెరీనా అంటే ఏంటి చూద్దాం. మెరీనా అంటే టీ షేప్డ్ డివైస్ అండి. దీంట్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. లీవోనార్జిస్టర్ అనే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇది మనం యుట్రస్లో ఈ టీ షేప్ ఉంటుంది కాబట్టి యుట్రస్లో మనం ఇన్సర్ట్ చేస్తాము. సో ఇది సింపుల్ ప్రొసీజర్, ఓపీడీ ప్రొసీజర్. ఇది ఇన్సర్ట్ చేయడము వెరీ సింపుల్, పెయిన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా ఎఫెక్టివ్ అండి. మనం ఎవరికి అడ్వైస్ చేస్తాం? సో జనరల్గా ఇది మనం మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ హార్మోన్ అనేది ఏం చేస్తుంది, స్లోగా ఆ లీవోనార్జిస్టర్ స్లోగా టీ షేప్ డివైస్ నుంచి స్లోగా బ్లడ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. డైలీ ఒక 20 మైక్రోగ్రామ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దానివల్ల ఈ లోపల పొర ఎండోమెట్రియం అనేది పెరగకుండా ఇది ఆపుతుంది అనమాట. సో ఎండోమెట్రియం పెరగకుండా ఎండోమెట్రియం థిన్ అయిపోతుంది. సో దానివల్ల మెయిన్ ఇవి ఏ పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం? ఎక్సెస్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా. కొంతమందికి లోపల పొర మందంగా ఉండి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాం. ఇంకొంతమందికి డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. సో ఏమీ రీజన్ లేకుండానే ఎక్కువ బ్లీడింగ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం ఉన్న కొంతమందికి లాంగ్ టర్మ్ కాంట్రాసెప్షన్ కావాలి. ఈ రెండు ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ఉంది, కాంట్రాసెప్షన్ కావాలి, పిల్లలు వద్దు 5 years అనే వాళ్ళకు మనము ఈ మెరీనా అడ్వైస్ చేస్తూ ఉంటాం. దీని మన హాఫ్ లైఫ్ ఎన్ని రోజులు పనిచేస్తుంది ఈ డివైస్ అంటే 5 years వరకు పనిచేస్తుంది. సో జనరల్గా ఇది మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత 3 to 6 months వరకు పేషెంట్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ 3 to 6 months లో పేషెంట్స్ కొంచెం బ్లీడింగ్ కంప్లైంట్ చేయొచ్చు, కొంచెం స్పాటింగ్ కంప్లైంట్ చేయొచ్చు, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండొచ్చు. సో 3 to 6 months పేషెంట్ మనము ఈ వాచింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. 6 months వరకు పేషెంట్ కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తాం. ఈ 6 months తర్వాత కూడా 50% పేషెంట్స్ లో ఆల్మోస్ట్ 50% బ్లీడింగ్ తగ్గిపోతుందండి. ఇంతకుముందు ఎంత అవుతుందో మెరీనా పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ బ్లీడింగ్ 50% తగ్గిపోతుంది. ఇంకొంతమందికి 25% వాళ్ళకి స్పాటింగ్, ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ అవుతుంది. ఇంకొంతమంది 25% పేషెంట్స్కి ఆల్మోస్ట్ పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోతాయి అనమాట. సో ఇది మెరీనా మనకు ఫంక్షన్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే ఇవే అండి. 3 to 6 months స్పాటింగ్ ఉంటుంది, అదొకటి గైడ్ చేస్తాము. ఇంకొంతమందికి నాసియా, వామిటింగ్, బ్లోటింగ్, కొంతమంది హెడేక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ సో మెరీనా వల్ల చాలా అడ్వాంటేజెస్. దీనివల్ల ఆల్మోస్ట్ మనము హిస్టెక్టమీస్ అనేది చాలా మందికి ప్రివెంట్ చేయొచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇది మనం టీ షేప్డ్ డివైస్ కాబట్టి మనం ఏమి ఇక్కడ స్టిచ్ చేయం కాబట్టి కొంతమందికి స్పాంటేనియస్గా ఎక్స్పెల్ అయిపోతూ ఉంటుంది, సో పడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పేషెంట్కి ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year మనం పేషెంట్ని రెగ్యులర్ విజిట్స్కి రమ్మంటూ ఉంటాం. సో ఇంకొంతమందికి ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, బిగ్ యూట్రస్ వల్ల కానీ ఈ డివైస్ మనకు సెట్ అవ్వదు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్పెల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మిగిలిన వాళ్ళకు నార్మల్ సైజ్ యూట్రస్ వాళ్ళకి ఈ మెరీనా అనేది ఆల్మోస్ట్ మిరకిల్ అండి, డస్ వండర్స్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.